నేను కొన్ని బాధ్యతలు తీసుకొని వాటిని నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. మీరు దీన్ని జాగ్రత్తగా విని మీ కింద ఉన్న వాళ్ళందరికీ పంపించండి. నేను ఈరోజు కొన్ని కొత్త విషయాలు, కొన్ని కొత్త ఎక్స్చేంజ్లో కొత్తగా మీకు కొన్ని బెనిఫిట్స్ ఉండేలా మన ఎక్స్చేంజ్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయం చేసేలా మన ఎక్స్చేంజ్ని ఇండియా అంతా దాని గురించి తెలిసేలా వాడుకునేలా నేను కొన్ని మార్పులు ఎక్స్చేంజ్లో చేసుకొస్తున్నాను. అవన్నీ మీకు చెప్పినట్టుగా ఈ నెలలో మొత్తం మార్పులన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఎక్స్చేంజ్కి, రేపు మీరు చూస్తున్న ఎక్స్చేంజ్కి చాలా మార్పులు వస్తాయి. దాంట్లోనే అన్నీ మీకు క్లియర్గా కొత్త మార్పులు ఉంటాయి. అంటే మన ఎక్స్చేంజ్లోనే. నా ఉద్దేశం ఏంటంటే, ఓ కామన్ మ్యాను లేదా ఒక అన్ఎడ్యుకేటెడ్ దీన్ని మనం అలా కొంచెం చదువుకున్న లేని వాళ్ళకు కూడా మనం ఎలా ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళు కూడా అమ్మేలా, వాళ్ళు కూడా కొనేలా ఎలాంటి అవకాశం ఉన్నది అనేది కూడా ఒక దశలో దాన్ని పరిశీలిస్తున్నాను. అంతా చదువుకున్న వాళ్ళే అన్నీ చేయగలిగితే మీరు చదువుకుని ఏం చేస్తారు అనే ఓ పాయింట్ మీద నేను వర్క్ చేస్తున్నాను. మిగతా మంది ఎక్స్చేంజ్లో అందరికీ ఉండేటట్టుగానే అన్ని ఆప్షన్స్ ఉండేటట్టు చూస్తూ మనం ఈజీగా దాన్ని వాడుకునేటట్టుగా చేయటానికి నేను చాలా వర్క్ చేస్తున్నాను. అందువల్ల మీకు మొన్నటి వరకు ఉన్న, అంటే ఈ నేటి వరకు ఉన్న ఎక్స్చేంజ్లో మీరు చూస్తున్న, మీరు అవస్థ పడుతున్న ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాను. చేసే పనిలో ఉన్నాను. అది ఎంతవరకు సాధ్యపడితే అంతవరకు చేస్తాను. అందుకే మీకు కొన్ని ఇబ్బందులు అందరూ కనబడుతున్నాయి. వాటిని కూడా లేకుండా చేయటానికి నేను చేస్తాను. అదే ప్రయత్నంలో ఉన్నాను అనమాట. చేయడానికే ట్రై చేస్తున్నాను. ఇక మన విషయానికి వెళ్దాం. మన విషయానికి వస్తే, నేను నిన్న మాట్లాడినట్టుగా మరో 500 days నేను ఖచ్చితంగా మీతోటి ఉంటాను. ఇక్కడ ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఇది ఎక్కువగా సమస్యలా మారింది. చాలామంది మనలో ఒక వ్యక్తికి అకౌంట్ ఓపెన్ చేసి కాయిన్స్ 500 రూపాయలతో కొనిపించి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని ఫాలో చేయడం కానీ, వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం కానీ, వీళ్ళు ఉన్నప్పుడైనా సరే వాళ్ళతో కలిసి మాట్లాడటం కానీ, అసలు ఆ అకౌంట్ ఇచ్చే ముందు నిజం మాత్రమే చేద్దామని కానీ చూడలేదు. ఆ అకౌంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని చాలామంది కొన్ని తప్పుడు సమాచారాన్ని కూడా ఇచ్చారు. ఈ మాట అన్నందుకు క్షమించండి. మీకు ఇలా వచ్చేస్తే, అలా వచ్చేస్తే మీరు ఇప్పటి నుంచి చేసుకోవచ్చు, ఇది అమ్ముకోవాలనే విషయం కూడా తెలియకుండా మీకు ఇంత ఇచ్చేస్తాను, లేదా ఇంత ఇచ్చేస్తుంది కంపెనీ, ఇలాంటివి చెప్పారు. వాళ్ళు అనుకున్నటువంటి కారణాలు ఏంటంటే, వారికి గిఫ్ట్కి కలవలేదనో లేదా కలుస్తుందనో, నాన్ సైకిల్ వస్తుందనో, లేకపోతే రిఫరల్ ఇన్కమ్ పెరగాలను, ఈ 3 కారణాల మీద కంపెనీ చెప్పిన విషయాలు కాకుండా కొన్ని తప్పుడు సమాచారాలు కూడా ఇచ్చి వారు వాటిలో విన్నారు. అంతెందుకు, అసలు ఆ గిఫ్ట్ గెలిచిన వాడికే పూర్తిగా ఎందుకు గెలుస్తున్నాము, దీన్ని ఎలా గెలవాలో చెప్పలేదు. నువ్వు ఇంత పట్టరా, నీకు ఈ గిఫ్ట్ వచ్చేస్తుంది అని కూడా చెప్పారు వీళ్ళంతా. సో అలాంటి వారందరికీ ఎవరు పట్టించుకోలేదు కనుక నాకు
కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎలా వదిలేస్తున్నారు వీళ్ళు అని. నాకు రాత్రి కూడా కొన్ని మెసేజ్లు ఈస్ట్ గోదావరి నుంచి పంపించారు. అందులో ఏముందంటే, నన్ను ఒక ఆవిడ జాయిన్ చేసింది, ఇప్పుడు వచ్చి కనిపించలేదు. అందులో మరొక వాయిస్లో నన్ను ఒక ఆయన జాయిన్ చేశాడు, అంటే ఆయన కొంచెం బల్గర్గానే మాట్లాడాడు. మరలా కనిపించలేదు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఇది మేము ఎలా పూర్తి చేయాలి తెలియలేదు అనేటువంటి ఒక ఆవేదనని వాళ్ళు వ్యక్తం చేశారు. ఎస్, వాళ్ళు పడే ఆవేదన నేను చెప్పింది కరెక్టే. అందుకోసం నేను ఒక మాట ఏమంటానంటే, మీరెవరూ పట్టించుకున్నా లేకపోయినా నేను వాళ్ళని పట్టించుకుంటాను. మీరు వస్తే మీతో కలిపి వాళ్ళ సమస్యను సాల్వ్ చేద్దాం. అంటే కేవైసీ చేయడం, ఆధారాలు పెట్టడం, ఇలాంటివి ఉన్నాయి పాపం మళ్ళీ. అలాగే శాలబుల్ కాయిన్స్ వచ్చి ఆ కాయిన్స్ వాళ్ళకి అమ్ముకోవడం అలా. దానికి ఎందుకు వీళ్ళు వెళ్ళలేదంటే, మీకు ఎంత వస్తుంది అంత వస్తుంది, ఇది వస్తే 500 ఇచ్చేస్తే బోల్డ్ వచ్చేస్తాయి అని చెప్పేసి వీళ్ళు అబద్ధం చేశారు కాబట్టి వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. ఇక 2, వాళ్ళ గిఫ్ట్ కోసం ఆ రోజు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ నాన్ స్టాబుల్ కోసమే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది. వాళ్ళ దగ్గర ఉన్న కూపన్స్ అయిపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయని మాత్రమే దాని మీదే వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. కానీ మన మాట నమ్మి చేసిన వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే, ఈ ప్రయాణంలో మరలా నేను మొదట పని చేసిన దానికంటే ఎక్కువ రెట్లు పనిచేసి అలా ఉండిపోయిన వారిని కూడా నేను ఖచ్చితంగా వాళ్ళందరి కాయిన్స్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళేలా నేను చేస్తాను. దానికి మీ సహకారం తీసుకుంటాను. ఎందుకంటే మాట ఇచ్చి ఆశపడి వచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలి. ఇది మన ధర్మం. మన క్యాష్ అయిపోయింది లేదా మన గిఫ్ట్లు వచ్చాయి, ఇది కాదు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. అందుకోసం ఎలా వాళ్ళు ఫినిష్ చేయాలి, ఎలా చేయాలనే దాని మీద నేను ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను. ఓ 100 రోజుల్లో ఇవన్నీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళడం ఎలా అనే దాని మీద కూడా ప్లాన్ చేస్తాను. కానీ నేను పని చేయాలనుకుంది 500 days వాళ్ళతో పని చేయడానికి మీతో కలిసి నేను ఉంటానంటే ఇక్కడ కొంత టెక్నాలజీ వాడి మనం దాన్ని ఫిల్ చేద్దాం. దయించి అందరూ సహకరించండి. వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లో పెట్టేస్తే వాళ్ళకి నచ్చిన రేట్ కాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఎలా వీలుంటే అలా అమ్ముకుంటారు. ఎంత వస్తే అంత తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సరుకు, వాళ్ళ తాలూకా ప్రోడక్ట్ అది. వాళ్ళు ఎంతకు అమ్ముకోవాలి, ఎలాగ అమ్ముకోవాలి, వాళ్ళకు ఒక నిర్దిష్టమైనది ఉంటుంది. మనకి ఎక్కువ రేటు కావాలన్నప్పుడు 4 రోజులు లేట్ ఉండాలి, లేదు తక్కువ రేటు కావాలన్నప్పుడు కొంచెం వ్యాంగ్ అవుతుంది. కొనేవాళ్ళు ఏది తక్కువ ఉంటే అది కొంటారు. అలాగే ఎక్కువ రేటు అమ్ముకునే వాళ్ళు 4 రోజులు లేటుగా ఉంటే అవి కూడా అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు. అందువల్ల ఈ విషయాలన్నీ కూడా వాళ్ళతో కలిసి మనం పనిచేద్దాం. నేను ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కంప్లీట్ న్యాయం చేసే బాధ్యత నేనేం తీసుకోదలుచుకున్నాను. మీరున్నా లేకపోయినా నాకు అవసరం అది. ఎందుకంటే ఒక మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారం కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చాను. అలాగే మన ఎక్స్చేంజ్ ఇంకా కొత్తగా తయారు చేస్తున్నాం కదా. ఇంతవరకు మనం కొన్ని రకాల అకౌంట్స్ ఓపెన్ చేసాం, అవన్నీ ఇచ్చేసాం. ఇంక మన దగ్గర అకౌంట్స్ లేవు, ఇవ్వడానికి లేదు. ఇప్పుడు నేను వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాను. ఆ వైట్ పేపర్లో ఎన్ని కాయిన్స్ ఉండాలి అనే దాని మీద ఒక కౌంటింగ్ ఇవాళ కంప్లీట్ చేస్తాను. అది ఆల్రెడీ చేస్తున్నాను, నిన్న మొన్న ఉండగా. అంటే వైట్ పేపర్ ఎంత తక్కువ మంది ఉంటే, ఎంత అంటే మనుషులు కాదు కాయిన్స్, మనకు అంత రేట్ వస్తుంది. ఎందుకంటే మనది ఒక్కరోజుతో వచ్చేసి కాయిన్స్ కాదు, 100 ఏళ్ళు 100 years ప్లస్. కాబట్టి ఆ కాయిన్ సంఖ్యని తగ్గించడం
అంటే తగ్గించేయడం అనేది కాదు. దాంట్లో మెంబర్స్ లేదంటే దాంట్లో క్రౌడ్ లేదంటే దాంట్లో జనాలు పెరిగినప్పుడు అవి ఈజీగా సేల్ చేసుకోవచ్చని నా అభిప్రాయం మాత్రమే. కొనే వాళ్ళకు కూడా అందుబాటులోనూ ఎక్స్చేంజ్లా చూస్తున్నాను. సో ఆ వైట్ పేపర్లో నేను ముందు రాసుకున్న వైట్ పేపర్కి దీనికి తేడా చేశాను, అంటే తగ్గించుకున్నాను. ఎక్కువ వాళ్ళకి డబ్బులు వచ్చేలా భవిష్యత్తులో ఉండాలంటే ఇప్పుడు ఇవాళ రేపు వచ్చేసి కాదు, మన దగ్గర మైనింగ్ షార్ట్ ఉండాలి, తక్కువ ఉండాలి. ఆ ఉన్న మైనింగ్ ఎప్పటికో కానీ 100 ఏళ్ళు దాటిన తర్వాత కానీ అది పూర్తి కాదు. దాన్ని చేయడం కోసం నేను సిద్ధంగా రాసుకున్నాను. అలాగే ఇక్కడ చాలామందికి ఒక ఇబ్బంది ఉంది. ఈ మధ్య అంతా గిఫ్ట్ అను నాన్ సర్వీసులను ఏదో రకమైనటువంటి బెనిఫిట్ పొందారు. గత నెల 15 రోజులుగా అవి లేవు. లైఫ్ అంతా నాకు ఇలాగే వస్తుంది, ఇలా మంచి ఇన్కమ్ వస్తుంది, ఈ అమ్ముకోవచ్చే ఉద్దేశంతో చాలా చక్కగా వాళ్ళు మనసు నిండా సంతోషం ఉంచుకొని కిబ్బు కోసం పనిచేశారు. భార్య పిల్లలు సంతోషించారు. వాళ్ళ జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళ అలవాట్లలో మార్పులు తీసుకున్నారు. కాబట్టి అవి ఒక్కసారిగా వాళ్ళ అలవాట్లకు ఇబ్బంది కలిగేసరికి చాలామంది చిరాకు పడుతున్నారు, వాళ్ళ మీద ఇబ్బంది పడుతున్నారు. నేను సెటిల్ అయిపోయాను అనుకున్నాను, అరే నేను ఇంకా మళ్ళీ ఎవరేది మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ అలాంటి వాళ్ళకి కావచ్చు, రేపు వచ్చే వాళ్ళకి కావచ్చు, మంచి ఆలోచనతో వాళ్ళు ఐదైదు ఆశిస్తున్నారో దాన్ని ఇచ్చేలా ఇప్పుడు డిజైన్ చేశాను. దాన్ని ఈరోజు ఇలాగే వాయిస్ ఓపెన్లో మీతో కలుస్తాను, మాట్లాడేస్తాను. అంటే ఇప్పుడు మనం వైట్ పేపర్ అంతా మీకు చెప్పిన తర్వాత చెప్పాలని వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ పెట్టడానికి ఉండదు. ఇది వరకు నేను 10 లక్షల కోట్ల కాయిన్స్ పెట్టున్నాను, క్రియేట్ చేశాను మన సంస్థ. ఇప్పుడు ఒకసారి వైట్ పేపర్ ఇచ్చామంటే క్లోజ్ చేస్తాం, డోర్ క్లోజ్ చేస్తాం. మిగతా ఎక్స్ట్రా ఉన్న కాయిన్స్ అన్నీ బర్న్ చేస్తాను ఈరోజే. ఆ కాయిన్స్ ఇంకొండవు, ఉన్న కాయిన్సే ఇన్నేం నేను మీకు చెప్పేస్తాను. అన్ని కాయిన్స్తో మనం ముందుకు వెళ్ళిపోతాం, దాంతో అన్ని పనులు చేసేస్తాం. కాబట్టి ఆ వైట్ పేపర్ రిలీజ్ చేసి మీకు ఇప్పుడు ఆదాయ వనరులు ఎలా పెరగాలని దాని మీద నేను గట్టిగా వర్క్ చేస్తున్నాను. అవి నేను మీకు చెప్తాను, మీకు చాలా సంతోషిస్తారు కూడా, చాలా అంటే చాలా. కాబట్టి వాటి కోసం కొద్దిగా వెయిట్ చేయండి. ఇది అందరికీ షేర్ చేయండి.